నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానికి రైతుల నుండి స్థల సేకరణ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి విస్తరణ పేరుతో మరో 10 లక్షల ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం కోరడంతో అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎలా ఉందంటే అసలు కంటే కొసరెక్కువ. గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమి సమీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమరావతి విస్తరణ కోసం అంటూ ఏకంగా 45,000 ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించటం దుమారం రేపుతుంది. గతంలో రాజధానికి 35,000 ఎకరాల భూ సేకరణ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? అసలు రాజధానికి 33,000 ఎకరాలు అవసరం ఉందా అని ఆయన గతంలో ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్లో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి విస్తరణ అంటూ కొత్తగా 45,000 ఎకరాలు సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తారా? లేక గతంలో అసలు రాజధానికి 33,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు అభ్యంతరం చెబుతారా లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆయన అభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయం మారకపోవచ్చు, కానీ గతంలో ఉన్న స్టాండ్ ఇప్పుడు మారిందా లేదా? ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారా లేదా అన్న ప్రశ్నలు ఉదయించక మానవు. జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం కూటమిలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి ఆయన సొంతంగా ఏమీ ఆలోచిస్తున్నట్లు లేరు అని, చంద్రబాబు ఏది చెబితే దానికే ఓకే చెబుతున్నారు అనే చర్చ టీడీపీ జనసేన నేతల్లో కూడా ఉంది. అయితే తనకు కావలసిన పదవులు ఇతర అంశాల్లో తప్ప పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయాలకు ఎక్కడా నో చెప్పిన దాఖలాలు లేవు. పైగా చంద్రబాబు విజన్ పై ఆయన పదే ప్రశంసలు కురిపిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ సమీకరణ విషయంలో స్పందిస్తారా లేక ఆయన ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాలి. అయితే ఆ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి. అలాంటప్పుడు రైతులు తమ భూములు తమ వద్దే ఉంచుకొని లాభం పొందాలని చూస్తారు. కానీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా భూములు తీసుకోండి అని కోరతారా అన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చి రైతులు తమ భూములు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాయించుకున్నారు. అయితే అమరావతి విస్తరణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులు ఎంతమంది ఉంటారు? ప్రభుత్వం ఎంతమంది నుంచి బలవంతంగా భూమి తీసుకోబోతుంది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం కానుంది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తీసుకున్న అమరావతి 2వ దశ భూ సమీకరణ ప్రతిపాదన వ్యవహారం చాలా మంది టీడీపీ నేతలకు కూడా ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది రాజకీయంగా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేసే అవకాశం ఉంది అని, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతుంది.